బ్రెడ్ హల్వా ఎలా చేయాలని ఇక్కడ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి, ఒక బాండీ పెట్టుకొని, దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ వేసాక, అది కాగేలోపు నేను ఇక్కడ బ్రెడ్స్ తీసుకొని, వాటిని సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ రిమూవ్ చేసేసి, ఓన్లీ వైట్ పార్ట్‌ని నేను ఈచ్ వన్ 2 పీసెస్ కింద నేను కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా రిమూవ్ చేసేయాలి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని హీట్ అయిన ఆయిల్‌లో ఒక్కొక్కటిగా ఒక్కొక్క పీస్ వేస్తూ ఈవెన్‌గా కుక్ అయ్యేలాగా, రోస్ట్ అయ్యేలాగా టర్న్ చేస్తూ మొత్తం అంతా ఆయిల్‌లో డిప్ అయ్యేలాగా ఉంచి మరి సిమ్‌లో పెట్టకూడదు, మరి హైలో పెట్టకూడదు. మీడియం టు మ్యాక్స్ మీడియంలోనే ఉంచి మొత్తం అంతా రోస్ట్ చేసి ఇలా నేను చూపించిన గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొంచెం డార్క్ కలర్ కూడా వచ్చినా పర్లేదు. నేను కొంచెం డార్క్ కలర్‌లో వచ్చేదాకా నేను ఫ్రై చేసుకున్నాను. ఫైనల్లీ ఇలా డార్క్ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక సెపరేట్‌గా ఇంకొక బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. నెక్స్ట్ అదే బాండీలో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ అయినా పడుతుందండి. మొత్తం అదంతా మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకున్నాను. ఎందుకంటే అవే నాకు అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెజెంట్. ఇది క్విక్ రెసిపీ కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువ తిన్నా ఇది ఎదురుగా ఉంటుంది కాబట్టి సమ్‌టైమ్స్ ఓకే. ఇక్కడ నేను ఆయిల్ సారీ ఘీ హీట్ అయ్యాక కిస్మిస్, జీడిపప్పు వేసి వాటిని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నట్టు. ఎవరైనా సడన్‌గా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇది చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది నా ఫస్ట్ అండ్ న్యూ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అదే ఘీలో నేను 1 కప్ కన్నా కొంచెం తక్కువ షుగర్ తీసుకుంటున్నాను. అదే కప్‌తో సేమ్ షుగర్ ఎంత తీసుకుంటున్నానో వాటర్ కూడా అంతే తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇది మరీ మనకి థిక్ కన్సిస్టెన్సీ రానవసరం లేదండి. మనకి గులాబ్ జామున్‌కి ఎంతైతే పానకం మనకి తెలుస్తుంది గదా! సేమ్ గులాబ్ జామున్‌కి ఎలా అయితే పాకం వచ్చే వరకు ఉంచుతామో, తీగ పాకం సేమ్ అలానే దీనికి కూడా అలా బబుల్స్ వచ్చి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నాకు అంత నచ్చదు కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం నేను 2 వేసాను రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. అండ్ డీప్ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని షుగర్ సిరప్‌లో మొత్తం డిప్ అయ్యేదాకా బాగా కుక్ అయ్యేదాకా సాఫ్ట్‌గా అయ్యేదాకా మనం కుక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ డిప్ చేస్తూ సాఫ్ట్‌గా కుక్ చేయాలి. అండ్ సిమ్‌లో పెట్టుకుంటూ మీడియం టు సిమ్ ఈజ్ ఓకే. మూత పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచితే సాఫ్ట్‌గా అవుతుంది. మాకు ఇలా పీసెస్‌గా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను ఇలానే ఉంచేసాను. ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవడమే. ఫైనల్లీ ఒక బౌల్‌లోకి తీసుకొని మనం ముందుగానే మేము కొన్ని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్‌ని దీనిపై గార్నిష్ చేసుకుంటే ఎంతో క్విక్‌గా ఈజీ పీజీ రెసిపీ బ్రెడ్ హల్వా రెడీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.